అయిపోలేదు ఇంకా సర్టిఫికేట్ ఒకటి చూపించి నాకేం అక్కర్లేదు. మీరు 2 మినిట్లు రాస్తాను. కూర్చోండి. అయిపోయిందా? రాజ్యసభకి ప్రోటోకాల్ కనీసం కార్డు కూడా పంపట్లేదు. రిసీవ్డ్ ఎనీ కార్డ్, నో మెసేజ్ హస్ బీన్ రిసీవ్డ్. లేదు సార్, రాలేదు. నేను మాట్లాడతాను బికాజ్ సార్ నేను ఇద్దరు కూడా అడిగాను. లేదండి కొద్దిగా వెనక్కి కూడా ఉండదు. కొద్దిగా వెనక్కి కొద్దిగా ఇంకే వీళ్ళు వస్తారు. సార్ కొద్దిగా మీ సర్టిఫికేట్ తర్వాత సార్ ఇటు డేట్ 16/8/24. ऐसा निकले नहीं फोटोग्राफर लगा ले मोहन लाल गाరు लगा ले గురుగారు అట్లాగండి సార్ సార్ పట్టుకోండి సార్ అలాగా సార్ అలా పట్టుకోండి సార్ అలా సార్ నా సైడ్ లాగలనా నా సైడ్ లాగలనా రే సార్ ఆగండి సార్ సార్ ఆగండి సార్ ఈరోజు ఓకేనా? ఇవాళ పవిత్రమైన దినం. ఈరోజు శ్రావణ శుక్రవారం. మన సాంప్రదాయం ప్రకారం మన తాలూకా మన రాష్ట్రంలో ఉన్న అందరు మహిళలు కూడా ఇవాళ అమ్మవారికి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకొని వారి కుటుంబం వాళ్ళ తాలూకా పిల్ల పాప అందరూ కూడా చల్లగా ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని మరి వాళ్ళు కోరుకున్న దినం. ఈ పర్వదినం నాడు ఆ అమ్మవారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమణులకి ప్రజలందరికీ కూడా వారి ఆశీస్సులు ఇచ్చి సుఖంగా చల్లగా చూడాలని మరి వారిని ముందుగా నేను ప్రార్థించుకుంటూ, మరి మన జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పర్వం ఈ రోజుతో నాకు ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు యునానిమస్గా యాక్ట్ అయ్యి సర్టిఫికేట్ ఇప్పుడే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని మరి నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు అందరికీ ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్కరికి కూడా మరి నేను మనందరికీ నా తాలూకా మరి ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ మరి యునానిమస్గా జరగడానికి సహకరించిన మరి చేసిన ఉన్న జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఉన్న ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈ నేపథ్యంలో అందరికీ కూడా మరి ఏ విధంగా అయితే ఈ జిల్లాలో దీన్ని చేసుకున్నామో అదే రీతిగా రాబోయే కాలంలో కూడా జిల్లా అభివృద్ధిలో అందరం కూడా ఒకే మాటగా ఒకే బాటగా జిల్లా అభివృద్ధి ధ్యేయంగా
అందరూ పనిచేయాలని చేస్తారని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ. రేపు ఇవాళ మంచి రోజు కాబట్టి ఇవాళ అన్ని ఊరుకొని రేపు పొద్దున్న నేను ప్రెస్ మీట్ పెడతాను, అక్కడ అన్ని విషయాలు మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ. రేపు చెప్పాను మంచి రోజు, అందరం కలిపి ఒకే మాటగా ఒకే కట్టుగా అందరూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ఎలాగైతే ఎన్నిక జరిగిందో అదే రకంగా ఉండాలని కోరుకుంటున్నాను. మంచి మాట చాలు.